సరదాగా ఒక మంచి కథ విందామా? రాధ అనే పేదరాలు మంచి గుణవంతురాలు. తను జమీందారుల ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. జమీందారు అతని భార్య రాధను చాలా కష్టపెడుతూ ఉంటారు. అయినా సరే రాధ ఓపికగా పనిచేస్తూ ఉంటుంది. రాత్రి పని పూర్తి అయిన తర్వాత జమీందారుని పనికి డబ్బులు అడగగా జమీందారు డబ్బులు ఇవ్వకపోగా రాధని అవమానించి బయటికి గెంటేస్తారు. ఆ అవమానం తట్టుకోలేక రాధ ఆత్మహత్య చేసుకుందామని ఊర్లో ఉన్న చెరువులో దూకుతుంది. అక్కడ రాధకి ఒక బంగారు చేప వలలో చిక్కుకొని కనిపిస్తుంది. రాధ వెంటనే ఆ చేపని వల నుంచి తొలగించి కాపాడుతుంది. ఆ చేప రాధతో మాట్లాడుతూ, నేను అద్భుత శక్తులున్న చేపను, నన్ను నీ వెంట మీ ఇంటికి తీసుకెళ్ళు అంటుంది. రాధ అలాగే అని చెప్పి ఆ చేపను ఒక బుట్టలో పెట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లి మంచి తొట్టిలో వాటర్ పోసి అందులో వదులుతుంది. ఆ చేపకి మంచిగా ఆహారాన్ని అందిస్తుంది. ఆ ఆహారం తిన్న చేప సంతోషించి రాధ గుడిసెని మొత్తం బంగారుమయం చేస్తుంది. దాంతో రాధ ధనవంతురాలైపోతుంది. ధనవంతురాలైనటువంటి రాధ తన దగ్గర ఉన్నటువంటి సంపదతో ఆనందంగా ఉంటుంది. తన సంపదలో కొంత బంగారాన్ని తీసుకెళ్లి పేదలకి దానం చేస్తూ ఉంటుంది. ఇది గమనించిన జమీందారు అతని భార్య రాధ వద్ద నుంచి ఎలాగైనా సరే ఆ బంగారు చేపని దొంగిలించాలని రాధ లేని సమయంలో ఆ చేపను దొంగతనం చేసి వారింటికి తీసుకుని వెళ్తారు. రాధ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పోవడాన్ని గమనిస్తుంది. కొంతసేపు బాధపడి ఆ ఉన్నధనంతో హాయిగా జీవించవచ్చు అని చెప్పి ఆ ఉన్నధనంతో రాధ హాయిగా జీవిస్తూ ఉంటుంది. ఇక జమీందారులు చేపని బంగారం ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేస్తూ ఉంటారు. చేపకు ఆహారం పెట్టకుండా తమకు బంగారం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉంటారు. చేప బంగారానికి బదులు నల్లని పొగను సృష్టిస్తుంది. దాంతో జమీందారులు ఉన్న సంపదను కోల్పోయి రోడ్డు పైన పడతారు. ఈ కథ యొక్క సారాంశం ఏమిటి? దురాశకు పోతే దుఃఖం చేయటం. మరి మన బంగారు చేప కోసం, మన రాధ కోసం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూడండి. ధన్యవాదములు.